అసలు ఏం పోస్టులు ఉంటాయో కూడా తెలియదు. అశోక్ గారిని కలిస్తే ఆయన మీ తరపున ఒక వీడియో చేసి పెట్టారు అని. నిజంగా దానివల్ల ఆయనకు వచ్చేది కూడా ఏం లేదు, అసలు మాకు ఆయనకు ఆ ఇన్స్టిట్యూట్ సంబంధం కూడా లేదు. అదే అన్న అలాంటి ఆయన ఇవాళ నిరాహార దీక్ష కూర్చుంటే ఆయన స్వాతంత్ర సమర అశోక్ సార్ అతను కరోనా టైంలో కూడా 1 రూపీ 2 రూపీకి కూడా ఆయన కోచింగ్ ఇచ్చారు. ఆయన ఆన్లైన్ ద్వారా పిల్లలకి కోచింగ్ ఇచ్చి ఆయనకు తోచినంత సహాయం చేసింది. ఎట్ ద సేమ్ టైమ్ ఆ తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ కి అగెనెస్ట్ గా కూడా 30 లక్షల మంది యువకుల తరపున కొట్టాడింది ఆయననే. ఆయనను మేడం గారు, సునీత మేడం గారు అన్నట్టు ఒక స్పోక్స్ పర్సన్ గా పెట్టుకొని ఆ రోజు అశోక్ సార్ ను వాడుకొని ఇవాళ ఇంత హేయంగా నీచంగా మాట్లాడడం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. యావత్ తెలంగాణ నిరుద్యోగులు అసలు దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు. తక్షణమే ఆ మానవధర అనేటోడు అశోక్ సార్ గారికి క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో మాత్రము మేము ఆయన ఎక్కడున్నా కూడా ముట్టడిస్తాం. ఎవరైనా ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన యొక్క నిరసనను తెలియపరుస్తా ఉన్నాడు. అలాంటి ఇలా నువ్వు ఇట్లా మాట్లాడడం అనేది చాలా హేయము, చాలా దౌర్భాగ్యం. సునీత గారు, మీకు అభ్యంతరం లేకపోతే ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. టీపీసీసీ జనరల్ సెక్రటరీ చెనగన్ దయాకర్ గారు లైన్ లో ఉన్నారు. ఆయనతో మీరు మాట్లాడవచ్చు ఇన్కేస్ మీకు అభ్యంతరం లేకపోతే. నేను అందుకే మీ పర్మిషన్ తీసుకుంటున్నాను. దయాకర్ గారు, హలో. హలో దయాకర్ గారు, మీరు స్ట్రైట్ గా గవర్నమెంట్ నుంచి ఏం చేస్తారు, మీ తరపున ఏం మాట్లాడతారు అనేది మాట్లాడదలుచుకుంటే మాట్లాడండి. లేదు మేమేదో సెన్సేషన్ కోసం మీకు కాల్ చేసి మాట్లాడుతున్నాము, ఏదేదో అడుగుతున్నాము, తమ్నేల్స్ అట్లా పెట్టిరు, లేదు అశోక్ గారు ఏమన్నా ఉద్యమకారుడా, స్వాతంత్ర సమరయోధుడా, ఇలాంటి రాజకీయ విమర్శలు చేయడానికి మాత్రం దయచేసి మాట్లాడద్దు. ముందే చెప్తున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఉద్యోగాల భర్తీ అనే అంశం ఆ ఏడాదిలోనే 60,000 ఉద్యోగాలు గత ప్రభుత్వం నోటిఫికేషన్లు వేసి వదిలేస్తే కూడా ఈ ప్రభుత్వం భర్తీ చేసింది, నియామకాలు ఇచ్చింది. ఉద్యోగాల భర్తీ కోసమే ఇవాళ ఐఏఎస్ల శాంతకుమార్ గారి కమిటీ వేసినాం, నివేదిక తెప్పించుకుంటుంది. ఆల్రెడీ మనం అక్టోబర్ లో భారీ ఉద్యోగాల ప్రకటన కోసం ఆల్రెడీ కసరత్తు ప్రారంభమైంది. ప్రభుత్వం ఆ దిశగా మాట్లాడుతా ఉంది. ఒకటి నిమిషం నేను అనేది, ఇలా అశోక్ గారు మొదటి నుంచి నిరుద్యోగులకు పేటెంట్ గా లేకపోతే ఇంకో రకంలో ఉద్యోగాల విషయంలో వచ్చినప్పుడు వాదన ముందుకు తీసుకొస్తా ఉండదు వేరే విషయం. నిరుద్యోగులు అందరికి కూడా ఒక విశ్వాసంతో ఉన్నారు. మా వర్షన్ కూడా ప్రభుత్వం వర్షన్ కానీ పార్టీ వర్షన్ కూడా మీ నిరుద్యోగులు అందరికి చెప్తానే ఉన్నాం. పంతానికి వెళ్ళి నేను ఇప్పుడిప్పుడే ఈ రోజే నోటిఫికేషన్లు వేస్తేనే నేను వేయకపోతే నేను దీక్ష విరమిస్తానని పంతానికి పోవాల్సిన అవసరం లేదు. మేము అంటా ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఉద్యోగాల నిరుద్యోగులు చేస్తున్నటువంటి న్యాయబద్ధ పోరాటాలను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా గౌరవిస్తుంది. గత ప్రభుత్వంలో గౌరవిస్తుంది అని చెప్తున్నారు, త్వరలో అని చెప్తున్నారు, కానీ అవి వస్తలేదు కాబట్టే కదా అశోక్ గారు లాంటి వాళ్ళు దీక్ష కూర్చుంటున్నారు. నిరుద్యోగులు వాళ్ళు ఎప్పుడు కూడా బయటకి రాని వాళ్ళు కూడా ఇవాళ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అశోక్ గారికి ఎందుకు అంత ఇంటెన్షన్, ఎందుకంత రాత్రి ఒక్క రోజు అయ్యి కాదు ఇది. ఈ ప్రభుత్వం చాలా ట్రాన్స్పరెన్సీ గా పారదర్శకమైన ఉద్యోగాల కోసం ఎక్కడ కూడా రాజ్యాంగంతో లేకపోతే కోర్టు చిక్కులు లేకుండా ఉద్యోగాలు భర్తీ చేయాలనే ఆలోచనతోనే అన్ని వివరాలు అన్ని ఉన్నటువంటి గత పాలకులు 33 జిల్లాలు చేసి మొత్తం జీవో తీసుకొచ్చి అన్ని రకరకాల చిక్కుముళ్ళు చేసి నోటిఫికేషన్లు ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ కోర్టులో స్టేలు వచ్చేసి నిరుద్యోగులు ఒకవైపు అన్రెస్ట్ లోకి వెళ్ళిపోయారు. అట్లా కాకుండా మనం ఒక పారదర్శకమైన ఉద్యోగాలు ఇచ్చి ఏ శాఖలో ఇప్పుడు సత్వరం భర్తీ చేయగలుగుతాం, ఏ శాఖలు అనేది మొత్తం వివరాలు తెప్పించుకుంటాం. కాబట్టి మేము నిరుద్యోగుల పక్షాన్ని ఉన్నాం. ఉద్యోగాల భర్తీ కోసం ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి ఈ రాత్రికి ఇప్పటికి 3 రోజులకు మనకు బీపీ డౌన్ అవుతుంది. మీరు ఇప్పటికీ ఈ రోజు ప్రకటన చేయాలనేది వర్షన్ కాదు. నేనేమంటాను, ఇప్పుడు మీరు దయచేసి పంతానికి పోయేంత కాదు, ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఉద్యోగాల భర్తీ అంశంలో వెనక్కిపోయే ప్రసక్తి లేదు. ఆ అంశం భర్తీ చేయడానికి ఉంది. దయాకర్ గారు ఒక్క విషయం నాకు స్ట్రైట్ గా ఆన్సర్ చేయండి. మీరు అంటున్నారు కదా ఇప్పటికిప్పుడే రాత్రే చేస్తేనే నేను నిరాహార దీక్ష విరమిస్తాను అని పంతానికి వెళ్ళటం కరెక్ట్ కాదు అని. కానీ ఇదే అశోక్ గారిని మీరు ఎలక్షన్లకు ముందు ఆయన రాజకీయంగా వాడుకొని ఇదే నిరుద్యోగులతో మాట్లాడించి కాంగ్రెస్ ప్రభుత్వం తరపున పోరాడండి, మాట్లాడండి అని మీరు ఆ రోజు అశోక్ గారిని అడగలేదా? ఆ రోజు మీకు అశోక్ గారు పంతం కనిపించలేదా? ఆ రోజు ఆయన కోచింగ్ సెంటర్ కనిపించలేదా? మళ్ళీ అశోక్ గారు ప్రచారం చేసుకొని కారు వేసుకొని తిరిగితే కాంగ్రెస్ పార్టీ అధికారం రాలేదని ప్రజలు ఆనాడు కేసీఆర్ వైఫల్యాలు, కేసీఆర్ అవినీతి కావచ్చు, అన్ని
తెలంగాణలో జరుగుతున్నటువంటి దోపిడీకి వ్యతిరేకంగా, నియంత పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ సమాజం మొత్తం కూడా ఒక్కటిగా కాంగ్రెస్ రావాలి, ప్రజాపాలన రావాలని ప్రజలందరూ కోరుకున్నారు. ఒక అశోక్ వాళ్ళను, ఎల్లయ్య పుల్లయ్య వల్ల రాలేదండి, ప్రజలు కోరుకున్నారు, నిరుద్యోగులు కోరుకున్నారు. కాబట్టి ఆ నిరుద్యోగులు, ఆ ప్రజలలో ఒక అశోక్ ఒకటి తప్ప నేను ఒక్క అశోక్ ప్రచారం చేసిన అధికారం రాలేదు. దయచేసి మళ్ళీ ఆ ప్రచారాన్ని వాడొద్దు. వ్యక్తిని అశోక్ గారు ఒక్కరు ప్రచారం చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అని ఎవరు చెప్పట్లేదు. ఈవెన్ అశోక్ గారు కూడా అది చెప్పట్లేదు. కానీ ఏదైతే నిరుద్యోగుల తరపున ఆయన మాట్లాడిర్రో వాళ్ళ పక్షాన వాళ్ళ తల్లిదండ్రులకు చేరవేయటంలో గానీ, లేదు బీఆర్ఎస్ పార్టీ మాకు అన్యాయం చేసిందనే విషయం చెప్పడంలో గానీ, రేపు కాంగ్రెస్ వస్తే మాకు న్యాయం జరుగుతుందని చెప్పడంలో గానీ ఆయన కీలక పాత్ర పోషించారు అంటున్నాను నేను. సరే ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి. సునీత గారు, డైరెక్టర్ గారు ఒక్క నిమిషం లైన్ లో, డైరెక్టర్ గారు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. ప్రిపేర్ కావట్లేదు, లేకపోతే గ్రూప్ 2 ప్రిపేర్ కావట్లేదు, లేకపోతే నిరుద్యోగి కాదు. ఆయన కూడా ఒక ఆల్రెడీ అంత ముందుకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో పోటీ చేసిండు. ఈ వాదాన్ని పట్టుకుని లైవ్ లో ఉండాలనుకుంటారు కాబట్టి దానికి సహజం. ఆయన కూడా ఒక రాజకీయ ప్రయోజనం ఎక్కడో చోట దాగి ఉంది కాబట్టి ఈ వాదాన్ని పట్టుకుని ఉంటాడు. కోదండరాం గారు కూడా ఇదే వాదాన్ని పట్టుకోరు అనుకోవచ్చా? బాలమూరి వెంకట గారు ఇదే వాదాన్ని పట్టుకుని రాజకీయాల్లోకి వచ్చారు అనుకోవచ్చు కదా? ఎవరైనా అదే కదా. పార్టీగా ఉన్నారు, ఇవాళ ప్రజల తరఫున మాట్లాడుతా ఉన్నారు. ఇలా కోదండరాం గారు వచ్చినా కూడా నిరుద్యోగుల పక్షాన ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుని ప్రభుత్వం తరఫున మాట్లాడుతున్నారు. ఇవాళ బాలమూరి వెంకట గారు అయినా ఆనాడు ఉన్నాం, ఈనాడు కూడా మేము బాధ్యతతోనే ఉన్నాం. బాధ్యత నుంచి తప్పుకోలేదు కదా. సరే డైరెక్టర్ గారు ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి. సునీత గారు కూడా లైన్ లో ఉన్నారు కాబట్టి ఆవిడతో ఒకసారి మాట్లాడండి. సునీత గారు. మేడం గారు, ఇప్పుడు అన్నగారు మాట్లాడినప్పుడు సార్ ఇప్పటికి కూర్చున్నది ఏంటా మేడం, దగ్గర 7-8 నెలల నుంచి ఇంత ముందుకు వేసిన గ్రూప్స్ నోటిఫికేషన్ ఆల్రెడీ పాత నోటిఫికేషన్ వేశారు మేడం. అది దగ్గర 8 నెలల నుంచి పిల్లలు నోటిఫికేషన్ కావాలని మీరు ఆల్రెడీ ఇంత ముందుకు మీరు నిరుద్యోగుల మీద డిబేట్ దగ్గర పెట్టబట్టిగా 2-3 నెలల నుంచి పెడుతున్నారు మేడం. ఇప్పటికిప్పుడు కావాలని తనేం కూర్చోలేదు. అడిగి అలసిపోయి చివరి ప్రయత్నంగా దీక్ష చేద్దామన్న ఉద్దేశంతో ఇప్పుడు ఆయన దీక్ష కూర్చుంది మేడం. ఇంకోటి చెప్తున్నా మేడం, తను ఎమ్మెల్సీగా పోటీ చేసింది కదా, అట్లా ఎమ్మెల్సీగా పోటీ చేసింది మేడం. 100 మంది నిరుద్యోగులు సార్, మీకు ఎటువంటి ఏది లేకున్నా గానీ పిల్లల కోసం ఎంత పోరాడుతున్నారు సార్. గ్రాడ్యుయేట్ ఎలక్షన్ ద్వారా మీరు అసెంబ్లీ గట్లా పోతే మా వంతుగా మాకు ఎటువంటి ఎవరెవరికి ఏమేమి అవసరాలు ఉన్నాయి, ఏమేమి కావాలనేది మీకు మాత్రమే బాగా తెలుస్తుంది సార్. మీరు ఎలక్షన్లలో పోటీ చేయమని 100 కాల్స్ వస్తే అప్పుడు సార్ ఎమ్మెల్సీకి ఒక్క నెల మేడం ఎమ్మెల్సీ పోటీ చేసే ఉద్దేశం ఉంటే ఒక 2-3 నెలల నుంచి కసరత్తు చేసుకొని ఓట్లు నమోదు చేసుకొని ఇవన్నీ ప్రాసెస్ ఉంటుంది మేడం. ఎమ్మెల్సీ ఎలక్షన్లు అనగానే ఊరికి ఆచామాచి కాదు మేడం. అప్పటికప్పుడు 1 మంత్ బిఫోర్ అనౌన్స్ చేశారు మేడం. ఆ 1 మంత్ లో మేము 1 మంత్ లో సార్ యొక్క చేసిన ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దగ్గర ఎవరికి కూడా ఇండిపెండెంట్ వాళ్ళు ఎవరైతే సార్ ఏ పార్టీ తరఫున చేయలేదు, ఇండిపెండెంట్ గానే చేశారు. తను దగ్గర 30,000 చిల్లర ఓట్లు వచ్చాయి. సెకండ్ ఓటింగ్ కూడా 80,000 దగ్గర మేబీ 80,000 నుంచి 1,00,000 వరకు ఓట్లు వచ్చాయి మేడం. తను ఏ పార్టీకి చెందిన వాళ్ళు కాదు. ఆయన ఇప్పుడు ఎక్కడ కూడా మిగిలిన నిరుద్యోగులు తప్పించి ఇంకా వేరే గ్రాడ్యుయేట్స్ కి ఎవరికి కూడా తెలియదు మేడం. నిరుద్యోగులు అశోక్ సార్ మీద ప్రేమ ఉంటేనే కదా మేడం అన్ని ఓట్లు వచ్చింది. మా తరపున ఒక గలం కూడా అసెంబ్లీలో ఉండాలనే ఉద్దేశంతో చాలా మంది నిరుద్యోగ విద్యార్థులు కోరుకుంటూనే పోయినాం మేడం. మా దగ్గర ఏదో కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్ లో ఓట్లకు డబ్బులు పంపిణీ చేసి మేము ఎలక్షన్లకు పోలే మేడం. విద్యార్థుల సలహా మేరకు, విద్యార్థుల కోరిక మేరకు మాత్రమే ప్రయత్నం చేసిండు. అలాగని మీరు పదే రాజకీయాల కోసం మాత్రం అనడంలో ఇది నేను ఏకీభవించట్లేదు మేడం. విద్యార్థుల కోరిక మీద మాత్రం అప్పుడు పోటీ చేశాడు. థ్యాంక్ యూ సునీత గారు లైన్ లోకి వచ్చి మాట్లాడినందుకు. అశోక్ గారి హెల్త్ జాగ్రత్త. థ్యాంక్ యూ సో మచ్ అండి. దయాకర్ గారు, ఫైనల్ గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీరు త్వరలో నోటిఫికేషన్లు అంటే మాకు అంత ఓపిక లేదు, పైగా ఇలా కాలయాపన జరుగుతుండటంతో ఎప్పుడు బయటకి రాని మేము కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు పవర్ సెక్టార్ కి సంబంధించి అసలు వాళ్ళకి ఏం పోస్టులు ఉంటాయో ఏంటో అనేది జనాలు ఎవరికి తెలియదు. అలాంటి మేము కూడా ఇవాళ బయటకి వచ్చి మా గళం వినిపించాల్సి వస్తుంది అనేది ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు. కాబట్టి ఏం చెప్పదలుచుకున్నారు? ఫైనల్ గా ప్రభుత్వం నుంచి ఎలాంటి రియాక్షన్? ప్రభుత్వం నుంచి అక్టోబర్ లో భారీ ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇవాళ అశోక్ మా ఇంటెన్షన్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నడిపిస్తున్న దీక్షగానే మేము భావిస్తా ఉన్నాం. ఒక అశోక్ మొదటి నుంచి ఇవాళ అంత ముందుకు ఆఫ్లైన్ పెట్టుకొని ఇవాళ అంత ముందుకు ఆన్లైన్ పెట్టుకొని ఇవాళ ఆఫ్లైన్ పెట్టుకొని ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిలిపించుకొని కోచింగ్ సెంటర్ ని ఏర్పాటు చేసుకొని ఇవాళ మొత్తం కూడా బీఆర్ఎస్ ఏజెంట్ గానే మేము భావిస్తా ఉన్నాం. ఆయన దీక్షలు చేస్తే
ఇలా హాస్పిటల్కి వచ్చేది దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు వస్తారు, లేకపోతే బీఆర్ఎస్ నాయకులు వచ్చి పరామర్శిస్తారు. దీన్ని ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తాము, మేము ఏదో ఇది చేస్తామంటే ఇది సరైనది కాదండి. ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కు ఉంది, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు, పోరాడే హక్కు ఉంది. కాబట్టి నేను ఇప్పుడే దీక్ష కూర్చుంటా, నేను నిరాహార దీక్ష చేస్తా, నా దీక్ష సచ్చుడో వచ్చుడో ఇలాంటి బ్లాక్ మెయిల్ కు కాదండి. బీఆర్ఎస్ నాయకులు ఆయన పరామర్శించడానికి వెళ్ళారు కాబట్టి బీఆర్ఎస్ నడిపిస్తున్న దీక్ష. మరి నిన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఇదే నిరుద్యోగుల తరపున మద్దతు ఇస్తూ చేశారు కదా. రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు. రాజగోపాల్ రెడ్డి గారు నిరుద్యోగుల అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను, మాట్లాడతానని చెప్పారు తప్ప ఎక్కడ కూడా ఇవాళ అశోక్ పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ ఏజెంట్ గానే అతను మాట్లాడుతున్నాడు కదా. నేను అనేది పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ నాయకులు ఇక్కడ ఉన్నారు, ఒకసారి తను మాట్లాడతాను. ఏం మాట్లాడలేదు ఇప్పుడు. సారీ అండి, నేను భయం అయితే వీళ్ళని లాస్ట్ కి వచ్చేటప్పటికే అడిగితే ఇది ఉంటుంది. ఒక్క నిమిషం మిత్ర గారితో మాట్లాడింది, చాలా సేపు అయింది పాపం తనతో. మిత్ర గారు, అన్ని రకాల వర్షన్స్ విన్నారు, నిరుద్యోగులు వాళ్ళ వర్షన్స్, బీఆర్ఎస్ పార్టీ నుంచి, అలాగే మీ పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా నాయకులు ఏం మాట్లాడారో విన్నారు. కాబట్టి ఇక్కడ రాజకీయాలకి సంబంధం లేదు, అందరూ కూడా ఉద్యోగాలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో ఆ ఉద్యోగాలనే మేము అడుగుతున్నాము. నోటిఫికేషన్లు ఉన్నాయి, పోస్టులు ఏవైతే ఖాళీ ఉన్నాయో